Hi everyone, welcome back to English Matladu YouTube channel. ప్రతిరోజులానే ఈ రోజు కూడా చాలా యూస్ఫుల్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. స్ట్రక్చర్ ఏంటి అంటే నా బైక్ లో పెట్రోల్ అయిపోయింది, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, నా దగ్గర డబ్బులు అయిపోయాయి, ఇలా చెప్తూ ఉంటారు కదా. ఇలాంటి వాటిని అన్నిటిని ఏ స్ట్రక్చర్ యూస్ చేసి చెప్పాలో ఇప్పుడు చూద్దాం. స్ట్రక్చర్ ఏంటి అని అంటే అయిపోయింది అనే దాన్ని ఇంగ్లీష్ లో ran out of అంటాం. సబ్జెక్ట్ ప్లస్ ran out of ప్లస్ నౌన్, ఇది స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ ran out of ప్లస్ నౌన్, దిస్ ఈస్ ద స్ట్రక్చర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నా బైక్ లో పెట్రోల్ అయిపోయింది. నా బైక్ లో పెట్రోల్ అయిపోయింది అనే దాన్ని నా బైక్ మీన్స్ మై బైక్ ran out of, ఏంటి ఇక్కడ నౌన్ ఏంటి, పెట్రోల్ కదా, సో పెట్రోల్. మై బైక్ ran out of పెట్రోల్ అంటే నా బైక్ లో పెట్రోల్ అయిపోయింది అని. సెకండ్ వన్, నా దగ్గర డబ్బులు అయిపోయాయి. నా దగ్గర డబ్బులు అయిపోయాయి, ఇది నా దగ్గర. నా అంటే ఐ ran out of డబ్బులు, మనీ. ఐ ran out of మనీ, నా దగ్గర డబ్బులు అయిపోయాయి, ఇలా చెప్పాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ మా దగ్గర సమయం అయిపోయింది. మా అంటే వి ran out of టైం, సమయం అంటే టైం. ఓకే, మా ఇంట్లో ఉప్పు అయిపోయింది. మా ఇంట్లో ఉప్పు అయిపోయింది. We ran out of salt. ఇంకా మా ఇంట్లో అనేదానికి యూ కెన్ యాడ్ ఇన్ ఆర్ హౌస్. వి ran out of salt ఇన్ ఆర్ హౌస్, ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే సింపుల్ గా వి ran out of salt, ఇలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఓపిక అయిపోయింది. నాకు ఓపిక అయిపోయింది. ఓపిక అంటే పేషెన్స్. ఓకే, ఐ ran out of పేషెన్స్. నెక్స్ట్ వన్, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. We ran out of గ్యాస్. సింపుల్, we ran out of గ్యాస్. ఓకే, చాలా సింపుల్ స్ట్రక్చర్ కదా. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ ran out of ప్లస్ నౌన్. మై బైక్ ran out of పెట్రోల్, నా దగ్గర డబ్బులు అయిపోయాయి. I ran out of మనీ, మా దగ్గర సమయం అయిపోయింది. We ran out of టైం, మా ఇంట్లో ఉప్పు అయిపోయింది. We ran out of salt in our house, నాకు ఓపిక అయిపోయింది. I ran out of patience. ఓకే, నా క్వశ్చన్ ఆఫ్ ద డే, మా ఇంట్లో నీళ్ళు అయిపోయాయి అనే దాన్ని ఈ స్ట్రక్చర్ యూస్ చేసి ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. దానివల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే ఆల్.